అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవాలయానికి వెళ్తూ ఉంటారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దైవదర్శనం చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. అలాగే శివాలయానికి కూడా చాలా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. శివుడిని లింగ రూపంలో పూజించటం వలన జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయని వేదాలలో చెప్పబడింది. పరమేశ్వరుడు బోళాశంకరుడు. భక్తుల యొక్క కోరికలను చాలా తేలికగా నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతుంటారు. అయితే శివుడిని పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా పూజించాలి. శివ పూజ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేసినట్లయితే అనేక నష్టాలు జరుగుతాయి. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి మొదలైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. విభూది అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టమైనది. విభూది ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. 3 గీతలు అడ్డంగా భస్మధారణ చెయ్యాలి. విభూదిని ఇలా ధరించినట్లయితే జన్మ జన్మల పాపాలు నశించి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. విభూదిని అనేక రకాల పద్ధతుల్లో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అంటారు. శివలింగానికి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కుంకుమ బొట్టు పెట్టకూడదు. కేవలము విభూది గంధాన్ని మాత్రమే పెట్టాలి. శివుడెప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించినట్లయితే ఎరుపు రంగులో ఉండే కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోయకూడదు. శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుంచి నేరుగా భూమిపైకి వస్తాడు అంటారు. అందువలన సోమవారం ఉదయము ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకున్న తర్వాత శివుడిని మారేడు దళాలతో పూజించాలి. సోమవారం రోజున శివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తూ ఉంటాడు. సోమవారం ఎవరైతే శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేస్తారో వారికి శివుడు అభయమిస్తాడు అంటారు. శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలు దేవాలయాలలో చేసినట్లు ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి. శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే శివుడి యొక్క ఉన్నత తత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది. శివాలయంలో శివలింగాన్ని అభిషేకించిన నీరు పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలవ గుండా బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి ఉంటుంది. పవిత్రమైన గంగను దాటకూడదనే ఉద్దేశంతోనే శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు అంటారు. శివాలయంలో కేవలము చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలము ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి. గేదె పాలను ఉపయోగించకూడదు. ప్రతి సోమవారము శివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. చాలా మంది పాలను అలాగే ప్యాకెట్లలో ఉంచి శివలింగం మీద పోస్తూ ఉంటారు. కానీ అలా అసలు చేయకూడదు. అలా ప్యాకెట్లలో ఉన్న పాలు పోసినట్లయితే అది మహాపాపంగా చెప్పబడుతుంది. శివుడిని అభిషేకం చేసేటప్పుడు ప్యాకెట్లో ఉన్న పాలను గ్లాసులో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోసినట్లయితే అవి విషతుల్యం అవుతాయి. ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే చాలా మంచిది. ఎప్పుడు శివలింగానికి అభిషేకం చేసినా పాలు పోసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా నీళ్లతో అభిషేకం చేయాలి. అలా చేస్తే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా చాలా మంచిది. శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట గాని వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి. శివలింగం మీద అభిషేకం చేయటానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించకూడదు. ఇంట్లో పూజా గదిలో శివలింగం ఉన్నట్లయితే ఖచ్చితంగా జలధార ఉండాలి. జలధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. తెలుపు రంగులో ఉన్న పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పూజా గదిలో పెట్టుకోకూడదు. తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు. అందువల్లనే అలాంటి శివలింగం ఇంట్లో ఉండకూడదు. ఒక ఇంట్లో పూజా గదిలో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు. ఎక్కువ శివలింగాలు ఇంట్లో ఉన్నట్టయితే అనేక సమస్యలు ఏర్పడతాయి. శివుడిని పూజించే ముందు వినాయకుడిని నమస్కరించి పూజ చేయాలి. ఇంట్లో ఎలాంటి పూజలు చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని శివుడే చెప్పటం జరిగింది. శివ పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తులసాకులను ఉపయోగించకూడదు.
సోమవారం రోజు ఇంట్లో శివపూజ చేసుకునే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రము చాలా శక్తివంతమైనది. శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా నంది దర్శనం చేసుకుంటాము. శివుడి వాహనమైన నంది చెవిలో మన కోరికలు చెప్పినట్లయితే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. శివుడెప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన తపస్సు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారా మన కోరికలు శివునికి తెలియచేయాలి. నంది చెవిలో మన కోరికలు చెప్పుకుంటే మన కోరికలను నంది విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తుంది. నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రము, మన పేరు, మన కోరిక చెప్పాలి. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించినట్లయితే కైలాసం ప్రాప్తిస్తుంది. జిల్లేడు పూలతో శివుడిని పూజించినట్లయితే త్వరగా కరుణిస్తాడు. శివుడిని పూజించిన జిల్లేడు పూలను తలలో పెట్టుకున్నట్లయితే దీర్ఘ సుమంగళత్వం ప్రాప్తిస్తుంది. పారిజాత పువ్వులను శివుడికి సమర్పించినట్లయితే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివపూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించకూడదు. శివుడికి ఎలాంటి పండ్లైనా నైవేద్యంగా పెట్టొచ్చు. అయితే వెలగపండు అంటే శివుడికి ఇష్టమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.